గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక ఓటీపీ హత్య కేసును ఛేదించింది. చనిపోయిన వ్యక్తి నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ కాల్ వచ్చిందా? లేదా చనిపోయిందని పోలీసులు కేసు క్లోజ్ చేశాక ఆ వ్యక్తి పేరు మీద మీకు మొబైల్కు ఓటీపీ వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. నా భార్యను అత్తామామలే చంపేసి నదిలో పడేశారు అని భర్త ఏడుస్తూ కోర్టుకు వెళ్ళాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ 2 ఏళ్ల తర్వాత ఒకే ఒక్క ఆధార్ ఓటీపీ భర్త ఫోన్కు వచ్చి ఈ మొత్తం కథను తలకిందులు చేసేసింది. 2 ఏళ్ల క్రితం చనిపోయిందన్న భార్య మళ్ళీ ఎలా ప్రత్యక్షమైంది? ఆ బిడ్డ అసలు తండ్రిని ఎందుకు గుర్తుపట్టలేదు? ఒకసారి వివరాలు చూద్దాం. సందీప్ ప్రియాంకల పెళ్లి 2017లో జరిగింది. అంతా సాఫీగా సాగుతున్న టైంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. 2024లో నగలు తీసుకుని ప్రియాంక వెళ్లిపోవడంతో గొడవ ముదిరింది. అయోధ్యలో ఆత్మహత్య చేసుకోబోయిన ప్రియాంకను రాజస్థాన్కు చెందిన మంగళచంద్ర అనే వ్యక్తి కాపాడాడు. ఆమె అతనితోనే వెళ్లిపోయి భార్యాభర్తలుగా బతకడం ప్రారంభించారు. ఇక్కడ భర్త సందీప్ మాత్రం నా భార్యను అత్తామామలే చంపి నదిలో పడేశారు అని కోర్టులో హత్య కేసు నమోదు చేశాడు. ప్రియాంక తల్లిదండ్రులు నిందితులుగా మారిపోయారు. ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ మార్చాలని ప్రియాంక ఆధార్ సెంటర్కు వెళ్ళింది. అక్కడ ఆమె పాత ఫోన్ నెంబర్కు అంటే సందీప్ దగ్గర ఉన్న మొబైల్కు ఓటీపీ వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. రాజస్థాన్ వెళ్లిన పోలీసులు ఆమెను పట్టుకుని బస్తీ జిల్లాకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో ప్రియాంకను చూసి తండ్రి దయారాం, భర్త సందీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి కౌగిలించుకుని ఏడ్చాడు. సందీప్ తన కుమారుని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు నిరాకరించాడు. కుమారుడు నిజమైన తండ్రి అని గుర్తించలేకపోయాడు. భార్యను ఉంచుకునేందుకు ఇష్టపడలేదు కానీ బిడ్డను దత్తత ఇవ్వాలని సందీప్ కోరగా ఆమె నిరాకరించింది. 2024లో కఫ్తాన్గంజ్ పోలీస్ స్టేషన్లో మహిళ హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని ఏఎస్పీ శ్యామ్శాంత్ తెలియజేశారు. కోర్టు ఆదేశాలతో హత్య కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. బిడ్డను అప్పగించాలని సందీప్ కోరాడని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజుల్లో నేరం చేసి తప్పించుకోవడం ఎంత కష్టమో ఈ స్టోరీ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. టెక్నాలజీ అనేది ఒక వరం లాంటిది. ఆ ఆధార్ ఓటీపీ గనక వెళ్ళకపోయి ఉంటే పాపం ఆ అత్తామామలు హత్య చెయ్యకపోయినా నిందితులుగా మిగిలిపోయేవారు, జైలు పాలయ్యేవారు. ఇక సందీప్ పరిస్థితి విషయానికి వస్తే భార్య బతికి వచ్చినందుకు సంతోషించాలో, తన బిడ్డ తండ్రిని గుర్తుపట్టనందుకు ఏడవాలో అర్థం కాని స్థితి. భార్యను వద్దన్నాడు కానీ కొడుకుని ఇవ్వమని అడుగుతున్నాడు.